కేస్లాపూర్ గ్రామంలో అత్యంత వైభవంగా జరుగుతున్న నాగోబా జాతరలో నాగోబా దర్బార్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కొండా సురేఖ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అంతకుముందు నాగోబా దేవతను దర్శించుకొని భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ రాజేష, ఐటీడీఏ పీఓ యువరాజ్, ఎస్పీ అఖిల్ మహాజన్, మెస్రం వంశీయులు మంత్రికి సాదర స్వాగతం పలికారు. మెస్రం వంశీయులు అధికారులు మంత్రిని శాలువాతో సత్కరించి నాగోబా చిత్రపటాన్ని అందించారు. నాగోబా జాతర భారతదేశంలో ఆదివాసీలు నిర్వహించే పండుగల్లో రెండవ అతిపెద్ద జాతర అని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. ఈ జాతర గిరిజన సంస్కృతి, సాంప్రదాయాలు, ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. రాష్ట్ర పండుగగా గుర్తించాలని మరి మన వాళ్ళు కోరారు. తప్పకుండా ఆ గుర్తించే క్రమం కూడా మరి మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తామని కూడా తెలియజేస్తా ఉన్నాను. నుంచి చాలా మంది చాలా సమస్యల మీద మరి మాట్లాడడం జరిగింది. ఈ దర్బార్ అంటేనే మీ సమస్యలను మరి దర్బార్లో మీ వినతి పత్రాలను ఇస్తే వాటిని పరిష్కరించడమే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. కాబట్టి ఒకటి కాదు, రెండు కాదు, అన్ని డిపార్ట్మెంట్స్ కు సంబంధించిన సమస్యల మీద చాలా మంది కూడా మాట్లాడడం జరిగింది. మరి నేను కొన్నింటి మీద స్పందిస్తాను. ఎందుకంటే కలెక్టర్ గారికి మరి వారికి తెలుసు, ఇక్కడ నుంచి వాళ్ళు మొత్తం రిప్రజెంటేషన్స్ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఏ డిపార్ట్మెంట్ ద్వారా పరిష్కరించబడేటువంటివి ఇక్కడ జిల్లా స్థాయిలో ఉంటాయో అవి ఇక్కడే వాళ్ళు పరిష్కరిస్తారు. వాళ్ళ వల్ల కానివి ఏమైనా ఉంటే పైనకు గవర్నమెంట్ పంపించడం జరుగుతుంది. కాబట్టి మరి వారికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఐటీడీఏ పీఓ గారిని ఒక మరి చైర్మన్ గా పెట్టి ఒక చిన్న కమిటీ, ఒక 3 men కమిటీ వేస్తారో ఏం వేస్తారో వాళ్ళ కింద ఒక 3-4 మన డేటా ఎంట్రీ టైప్ వాళ్ళని పెట్టుకొని మీరు ఇవన్నీ కూడా డిపార్ట్మెంట్ వారీగా డివైడ్ చేసి మరి ఇక్కడ అయిపోయేవి ఇక్కడ కానిచ్చి వీలైనంత త్వరలో ప్రభుత్వానికి పంపించి ఆ లిస్టెడ్ కాపీ అనేది ఏదైతే ఉందో ఒకటి ఎమ్మెల్యే గారికి ఇస్తూ మరి మా మంత్రులందరికీ కూడా ఒక కాపీ పంపినట్టయితే మా డిపార్ట్మెంట్లలో మేము ఏమైనా చేయగలిగింది ఉంటే వాటిని పరిష్కరింపజేయడానికి మేము ప్రయత్నం చేస్తామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి గత ప్రభుత్వంలో మీకు తెలుసు 10 సంవత్సరాల కాలంలో ఇక్కడ ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా రాలేదు. కానీ మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి గారు ఇక్కడికి రావడం అనేది ఒక చరిత్ర. రాష్ట్ర